చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువవుతోంది. థియేటర్లకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. చిన్న సినిమాలకు ఆడియన్స్ కరువవ్వడంతో తీవ్ర నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు త్రిభానాధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స. అయితే ఆయన ఆవేదన ఏంటి, అసలు ఆయన ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది అనే డీటెయిల్స్లోకి మనం కంప్లీట్గా వెళ్లే ముందు అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వెళ్ళాను, థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. మీకు ఒకటి చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ్య. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది. నేను ఎమోషనల్ అయింది చివరి నిమిషంలో అయ్యాను. వెయిట్ చేశాను నేను. ఓకే, ఫ్రైడే చూశాను థియేటర్లో. ఆల్మోస్ట్ డెప్షూట్స్ సార్. 180 థియేటర్స్లో 90 థియేటర్లు డెప్షూట్స్. మిగతా వాటికి 1400, 1500 కలెక్షన్. అక్కడ తుడుచుకోవడానికి ఆ థియేటర్ మెయింటెనెన్స్కి సరిపోయిన కలెక్షన్ వచ్చింది. అంటే థియేటర్కి ఎవరు వెళ్ళలేదు. సెకండ్ డే చూశాను. సెకండ్ డే కూడా సేమ్ పరిస్థితి. థర్డ్ డే చూశాను సార్. ఆదివారం కదా, ఈరోజు ఏమైనా వస్తారేమో అని అనుకున్నాను. ఇవన్నిటికీ ఒక కారణాలు ఎత్తుకున్నా. వినాయక చవితి, నిమజ్జనాలు ఉన్నాయి, మేబీ వర్షాలు రావట్లేదు అనుకొని థర్డ్ డే చూశాను. థర్డ్ డే ఈవినింగ్ నేను ఇక ఒక థియేటర్కి చూశాను, ఓపెన్ చేశాను. థియేటర్లో ఒక 8 టికెట్లు బుక్ అయ్యాయి. 10 టికెట్లు కానీ లేకపోతే థియేటర్ అది కూడా పాపం వాళ్ళకి అంతవరకు వస్తారు, రిటర్న్ పంపించేస్తారు, లేదా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోద్ది షో క్యాన్సిల్ అని చెప్పేసి అని ఇమీడియట్ 2 టికెట్లు నేనే బుక్ చేశాను. బుక్ చేసి థియేటర్కి వెళ్ళాను సార్. థియేటర్కి వెళ్ళేసరికి అక్కడ 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో సినిమా అయిపోయిన తర్వాత అడిగాను, సార్ సినిమా ఎలా ఉంది అది ఇది అంటే, సినిమా భలే ఉంది కదా అది ఇది మామూలుగా మాట్లాడారు. సార్ నేను డైరెక్టర్ని సార్ అనగానే, సార్ ఎక్సలెంట్ సినిమా సార్, బట్ జనంకి మాత్రం మీరు తీసుకురాలేకపోయారు, ఏం చేయలేకపోయారు. మంచి సినిమా కూడా మీరు మేబీ నాకు తెలియదు సార్, బట్ ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అయితే శ్రీవత్స గారు, అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? అంటే ప్రేక్షకుల్ని తీసుకురావడంలో మీరు ఫెయిల్ అయ్యారా? మూవీని ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయ్యారా? లేదంటే ఒక మంచి సినిమాని రిసీవ్ చేసుకోవడంలో ప్రేక్షకులే ఫెయిల్ అయ్యారా? ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు సార్? ఇది నేను 100% అంటే నేను ఎమోషనల్ అయిన తర్వాత నాకు ఇంతమంది కామెంట్స్, ఇంతమంది ఫోన్లు చేసినప్పుడు అర్థమైంది సార్, చాలామందికి రీచ్ అవ్వలేదంట సినిమా, ఎవరికి తెలియదంట వచ్చిందని. కొంతమంది అయితే ఏమంటుందని కనీసం నేను పోస్టర్ కూడా చూడలేదు అన్నోళ్ళు ఉన్నారు. కానీ మా ప్రొడ్యూసర్ 1.5 year పబ్లిసిటీ ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టకపోతే ఒక డైరెక్టర్ ఊరుకోడు సార్. యాక్చువల్లీ లేదు సార్, ఖర్చు పెట్టకపోతే ఎట్లా సార్, అది ఇది అని. ప్రతి సాంగ్కి ఈవెంట్ చేసాం సార్. నీ వల్లే సిద్ధి శ్రీరామ్ పాడిన పాటకి ఈవెంట్ చేసాము. అనగా కథల కాలేజ్లో ఈవెంట్ చేసాం సత్యరాజు గారితో. ప్రతి దానికి ఖర్చు పెట్టుకుంటూ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే సాంగ్లు అన్నిటికీ మంచి వ్యూస్ ఉన్నాయి సార్. అంటే వెళ్ళింది కానీ ఎందుకు తీసుకోలేకపోయారు అంటే, మేబీ టైటిల్ కొంతమంది అన్నారు, కొంతమంది టైటిల్ చాలా టంగ్ ట్విస్టర్లా ఉంది, ఇది వెళ్ళదు, ఇది టైటిల్ ఏంటి టైటిల్ అనే దృష్టి మారిపోతుంది అనే ఉద్దేశం కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు సార్. బట్ నేనేదో కొత్తగా చెప్దాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంతారా అని టైటిల్ పెట్టారు, ఎక్కడ ఒక ఎమోషన్ అలా కూడా ఇదయ్యాను సార్. ఇంకోటి ఏంటంటే, సో ఎక్కడ ఈ పబ్లిసిటీ వరకు డబ్బులు పెట్టాం సార్.
రీచ్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి 100% అది మా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది జనాల్లోకి తీసుకెళ్ళకపోవడం అనేది తప్పే అని నేను అనుకుంటున్నాను. అది మరో విషయం చూసుకుంటే శ్రీవాత్స గారు, చాలా మంది మీరు పెట్టినటువంటి వీడియో వైరల్ అయిన తర్వాత ప్రధానంగా వచ్చినటువంటి కామెంట్, బాగున్న సినిమాలు లేదంటే మౌత్ టాక్ ద్వారా బాగా విస్తరించినట్టు మూవీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యానిమేటెడ్ మూవీ మహాకాళి నరసింహ మనం బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ మూవీ ఫస్ట్ అసలు చాలా థియేటర్లో కేవలం రోజుకు ఒక్క షో మాత్రం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. అది కూడా నైట్ టైం లాస్ట్ షో ఇచ్చిన సిచ్యువేషన్ చూస్తాం. తర్వాత ఆటోమేటిక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీసేసి ఆ మూవీ వేసిన సిచ్యువేషన్ చూస్తాం. ఆ మూవీని చాలా మంది ఉదాహరిస్తున్నారు. మీరు అంటున్నారు సినిమా మంచిగా తీసాం, ప్రేక్షకుల నుంచి కూడా మంచి కామెంట్స్ వచ్చాయి అని చెప్పి. కానీ నిజంగా ఆ శ్రీవాత్స తీసిన సినిమా అంతా బాగుంటాయి, ఈ పాటికి మౌత్ టాక్ వద్దును కదా అనేది కొంతమంది కామెంట్. దీనికి ఒకటి సార్, మహావీర్ అవతార్కి వెనకాల ఒక పెద్ద కంపెనీ ఉంది. ఓకే, చాలా పెద్ద కంపెనీ. వాళ్ళ మీద ప్రేక్షకుడికి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం థియేటర్ వరకు తీసుకొచ్చింది. ఫస్ట్ ఓకే షోలు తక్కువ ఇచ్చిన థియేటర్లో జనాలు వచ్చారు. ఇది ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా తీసుకుంటుందంటే ఖచ్చితంగా ఏదో ఉంటుందని వచ్చారు. నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే నాకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాదు, ఇది డెబ్యూ ప్రొడక్షన్ హౌస్. నేను ఆల్మోస్ట్ డెబ్యూ డైరెక్టర్. దీనివల్ల నా థియేటర్కి రాలేదన్నది నాకు ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అలాగే మలయాళం సినిమా ఒకటి ఈ మధ్య వచ్చింది, అది కూడా అలాగే బ్యాక్గ్రౌండ్తోనే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే సినిమాకి నమ్మకం అంటే డెబ్యూ అవటం వల్ల వీళ్ళు ఏమి ఇచ్చేస్తారో, మనం వెళ్ళి ఈయనేమో ఇక్కడ చెప్పుతోనే కొట్టుకున్నాడు, మేము థియేటర్కి వెళ్ళి కొట్టుకోవాలేమో, ఎందుకురా ఈ సినిమాకి వచ్చామో అనుకున్నారో ఏమో తెలియదు సార్. అందుకే జనాలు రాలేదు. నేను ఎమోషనల్ అందుకే అయిపోయాను. అంటే జనాలు వస్తే అది పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి బయటికి వెళ్ళాలి కదా, అసలు అలాంటిది ఏమీ రాలేదు సార్ బయటికి. ఒక పాజిటివ్ అనో ఒక నెగిటివ్ అనో, సినిమా బాగాలేదని ఎవరు అన్నట్టు వినలేదు, అసలు ఏది రాలేదు సార్. అది మీ ఆవేదన అయితే అర్థమవుతుంది శ్రీవాత్స గారు. కానీ పబ్లిక్ పర్సెప్షన్ అంటే మెజారిటీ పీపుల్ యొక్క బాధను ఒక్కసారి కనుక చూసుకుంటే, సినిమా అంటే ఎక్స్పెన్సివ్ అయింది. నాట్ ఓన్లీ టికెట్, సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఉన్నటువంటి పాప్కార్న్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ వరకు, సమోసా దగ్గర నుంచి ఇంకో ఐటమ్ వరకు ఎంత ఖర్చు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. సినిమాని ఈ రకంగా థియేటర్లకు ప్రేక్షకులు రాకుండా చేసింది ఇండస్ట్రీనే, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలే అనేది కామెంట్. ఎందుకంటే ఏదో ఒక పెద్ద సినిమా వస్తే, లేదంటే మనకు నచ్చిన హీరో సినిమా వస్తే దానికి వెళ్దాంలే థియేటర్కి సార్, మరి లేదు అంటే మిగిలిన సినిమాలన్నీ కూడా ఈ రోజు రేపు ఓటీటీలో వస్తాయి. ఈ తరహా మనస్తత్వాన్ని జనాలకు తీసుకొచ్చింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది మెజారిటీ వర్గం వాదించేటటువంటి అంశం. ఏకీభవిస్తారా దాంతో? నేను ఏకీభవించాను సార్. ఎందుకు అని అంటే మహావీర్ అవతార్ టికెట్ ఎంత సార్? 175 150. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నా. ఖచ్చితంగా బాగుంది అంటేనే, అది మంచి సినిమా బాగుంది ఖచ్చితంగా అంటేనే వెళ్ళి చూడాలి, థియేటర్కి వెళ్ళాలి. లేదంటే ఏ సినిమా అయినా మనకు ఓటీటీకి వస్తుంది కదా. ఓటీటీకి వస్తుంది. ఇప్పుడు నాది 150 రూపీస్ టికెట్. ఇప్పుడు అదే పెద్ద సినిమాలు 700 800 1000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆడియన్కి భారం ఉండట్లా, ఆ భారం ఫేస్ చేయట్లే. 1000 పెట్టి ఫ్యామిలీ 4000 ప్లస్ పాప్కార్న్లు అవి ఇవి కలిపి అదొక 1000 2000 మొత్తం 6000 అక్కడ పెట్టేస్తున్నారు. మంచి కంటెంట్ తీస్తున్నప్పుడు చిన్న సినిమాని అదే శ్రీవాస గారు, పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా అయిందంటే, ఇంతకుముందు ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు. అవును. ఇప్పుడు అది కాస్త ఎట్లా అయిందంటే, నేను సంవత్సరానికి ఒక్క సినిమా చూస్తే చాలు, లేదంటే 2 సినిమాలు చూస్తే చాలు, ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఇండస్ట్రీ అనేది పబ్లిక్ ఇండస్ట్రీ అని అనుకోను. కానీ 100% కొంచెము ఇదేంటంటే బయట ఈ పైరసీ కానీ వాట్ ఎవర్ ఓటీటీలో త్వరగా వచ్చేయటం. ఇప్పుడు అప్పుడు కూడా ఏంటి సినిమాలు వచ్చేవి టీవీలోన వాటిల్లో కొంచెం 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చేవి. ఓటీటీలు కొంచెం త్వరగా వచ్చేస్తున్నాం. ప్రొడ్యూసర్ కూడా టెన్షన్ అయిపోతున్నాడు. ఇక్కడ థియేటర్లో ఎక్కడైతే 0 అయిపోతుందో ఓటీటీల్లో నాకు త్వరగా వస్తే నేను కొంచెం అప్పు అయినా కట్టుకుంటాను అనే భయంతో ఓటీటీలకి త్వరగా కన్విన్స్ చేసేసుకొని పంపించేయటం వల్ల దాంట్లో వచ్చే, ఇప్పుడు 10 కోట్లు పెడితే 10 కోట్లు రాదు కదా సార్ ఇక్కడ. ఓటీటీలో మహా వస్తే గట్టిగా పేపర్ వ్యూలో పెడితే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు గట్టి పెద్ద హిట్ అయితే, అంతమించి రాదు.
సో ఆ డబ్బులు తీసుకొని నేను అప్పులు తీసుకొని కొంచెం బయటపడతాను అనుకునే ప్రొడ్యూసర్ల పరిస్థితి అలా ఉంది సార్. సో ఇండస్ట్రీ ఏదో మార్చేస్తుంది. ఇండస్ట్రీయే కొత్త వరవడి కొత్త ఇన్వెన్షన్స్ ఇవి చేస్తుంటారని నా ఫీలింగ్. ఇంకొక థింగ్ మీరు అన్నారు, ఈ పాప్కార్న్లు అవి ఇవి 100% మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది సార్. కానీ నేను చూడాలనుకుంటే ఖర్చు పెట్టేస్తాను సార్. నేను మహావీర్ అవుతాను నా ఫ్యామిలీతో నేను నా స్ట్రెంత్కి తగ్గట్టు ఎక్కువ ఖర్చు పెట్టాను. 2500 రూపాయలు అయింది నాకు. సో చూడాలనుకుంటే ఆ విషయంలో చూడాలనుకున్న వాళ్ళు ఎట్లయినా ఖర్చు పెడతారు శ్రీవాస్ గారు. కానీ ఆ విషయంలో కొంత అష్యూరెన్స్ అనేది వస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే మనకి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. కోర్టు ఏం చెప్పిందంటే ప్యాకేజ్డ్ ఫుడ్ మీద ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకు మాత్రమే విక్రయించాలి, అధిక ధరలకు విక్రయించొద్దు అని చెప్పారు. థియేటర్లు ఏం చేశాయి, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసేసాయి. పరిష్కారం అదే చూపించారు. కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసేశారు. ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు, 2 చిన్న సమోసాలు 120 రూపాయలు. అవును అవును, ఈ దోచుకోవడమే కదా, ఈ దోచుకోవడమే కదా. రైట్, ఓకే. మనతో పాటు ప్రముఖ నిర్మాత నట్టుకుమార్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నట్టుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నట్టుకుమార్ గారు, మనం ఈ అంశం మీద చాలాసార్లు మాట్లాడాం. మీరు కూడా చిన్న సినిమాలకు సంబంధించి థియేటర్ల అంశం కావచ్చు, థియేటర్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, సినిమాకి ప్రేక్షకుని థియేటర్కి రప్పించిన విషయంలో కావచ్చు, గతం నుంచి కూడా పోరాడుతున్నటువంటి వ్యక్తి. మనతో పాటు డైరెక్టర్ శ్రీవాత్స గారు కూడా ఉన్నారు. ఆయన ఆవేదన మీరు చూస్తూనే ఉంటారు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది ఆయన మూవీకి సంబంధించి. ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు ప్రేక్షకుని థియేటర్కి తీసుకురావడం విషయంలో? ఏమండి, ఒక్క మాట అడుగుతున్నానండి. వారానికి శ్రీవాస్తవ్ గారు లాంటి 10 మంది ఆయన బయటకు వచ్చి బాధపడ్డాడు. లోన్ బాధపడుతుంది 9 మంది, నెలకి 40 మంది, సంవత్సరానికి దాదాపు యావరేజ్ 220 మంది. ఈ 220 మందిలో ఒక్కరికైనా తీసిన డబ్బుల్లో 1 రూపాయి చేతికి వచ్చిందా? ఈ మాఫియాకి డబ్బులు వెళ్ళిపోవడం తప్ప ఎవరు? చిన్న సినిమా నిర్మాత కాపాడింది, థియేటర్ కాపాడుతుంది చిన్న సినిమా. ఈ రోజు మొత్తం ఉదయం జరిగితే థియేటర్ ఓపెన్ చేసి మన పెద్ద సినిమా వచ్చేదాకా గేట్లు ఓపెన్ చేయించి పెట్టేది చిన్న సినిమా. ఈ రోజు కార్మికులను కాపాడింది చిన్న సినిమా. ఈ రోజు మొత్తం టోటల్ గా ప్రేక్షకుడు రాకపోవడానికి కారణం ఏంటి? ఏమంటే చిరంజీవి గారి సినిమాకి వచ్చి 300 రూపాయల టికెట్, నా సినిమాకి 300 రూపాయల టికెట్, మరి 175 రూపాయలు చిరంజీవి గారి సినిమాకి, నా సినిమాకి 175 రూపాయల టికెట్. ఎందుకు ప్రేక్షకుడు రావాలి? ఒకటి. రెండోది, మనం ఆటోమేటిక్ గా ఓటీటీలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన ప్రేక్షకుడిని ఎందుకు రప్పించలేకపోతున్నాం? మనం ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 170 రూపాయలు, ఒక పాప్కార్న్ తినాలంటే 300 రూపాయలు. ఇలాంటి టైంలో మన చిన్న సినిమాకి ఎందుకు జనాలు వస్తారు? నేను ఆల్రెడీ సినిమా తీసి, ఇప్పుడు నేను మధ్యలోనే సినిమా తీశాను అనుకోండి 5 సంవత్సరాల క్రితం. మొత్తం వేస్తే 25 లక్షల రూపాయలు ఖర్చు పెడితే నాకు 1 లక్ష రూపాయలు వచ్చింది. నేను అప్పుడు ఓటీటీ వేసుకున్నాను, ఓటీటీ బాగా సక్సెస్ అయ్యాను. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చిన్న సినిమాలు ఎవ్రీ వీక్ తీస్తూనే ఉన్నారు. ప్రేక్షకుడిని రప్పించలేకపోతున్నాం అనేది తప్పు. ప్రేక్షకుడు రావడానికి రెడీగానే ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి పోరాడుతుంది ఒకటేనండి. మేము అడుగుతుంది ఏమడుగుతుంటే 5వ షో కావాలి, అది 2:30 మధ్యలో చిన్న సినిమా ఉండాలి, 100 రూపాయలు మాత్రమే టికెట్ ఉండాలి, 50 రూపాయలు టికెట్ ఉండాలి. మల్టీప్లెక్స్ రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్ లో 20% ఆక్యుపేషన్ ఉండాలి. 20% ఆక్యుపేషన్ లో ఓన్లీ 100 రూపాయల టికెట్ మాత్రమే ఉండాలి. 50 తినుబండాలు 50 రూపాయలు దాటి ఉండకూడదు. ఇది చిన్న సినిమాలు ఈ రోజు కాదండి. నేను చిరంజీవి గారు మొన్న కూడా చిరంజీవి గారు రిక్వెస్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసి పెట్టింది, అందరినీ తీసుకెళ్ళింది. ఇప్పుడు చిన్న సినిమా బాగుపడాలంటే, చిన్న సినిమా నిలబడాలంటే 100% ఇవి ఉండాలండి. ఈ లేకపోతే కావండి. ఎందుకంటే మనం ఒక సినిమా దగ్గర మన టికెట్స్ ఇంకోటండి, మనం చిన్న సినిమా వేస్తే ఆన్లైన్ బుకింగ్ లో మీరు ఎప్పుడైనా అప్డేట్ చేసుకోండి. ఇవాళ అప్డేట్ చేసుకోండి, రేపు అప్డేట్ చేసుకోండి. చిన్న సినిమా మీరు ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే టికెట్ కట్ అవ్వదు, సర్వర్ డౌన్ అని వస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది, 100 ప్రాబ్లమ్స్ చూపిస్తారు. తీరా మోసి మినిమం 5 టికెట్లు లేదే షో వేయరు, లేవు షో అంటారు. మార్నింగ్ షో అయిపోయింది అంటే మ్యాట్ని సినిమా తీసేస్తారు, ఎందుకంటే షో రాలేదు, వెంటనే ఇంకో సినిమా పెద్ద సినిమా కొట్టేస్తారు. అంటే ఇవన్నీ కూడా రండి మొత్తం టోటల్ గా మాఫీ అండి. చిన్న సినిమాని పక్కన కూడా చంపేసి. అయితే నట్టుకుమార్ గారు ఒకసారి మనం పబ్లిక్ పర్సెప్షన్ లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వాదన నట్టుకుమార్ గారు చూసుకుంటే, మీరు ప్రస్తావించినట్టే ఈ పాప్కార్న్లు, ఈ అంశం, అసలు మూవీ అంటే ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ చేసేస్తున్నారు కదా పబ్లిక్ కి. ఇంతకుముందు ఖచ్చితంగా విడుదలైన ప్రతి సినిమా చూడడానికి ఇష్టపడినటువంటి ప్రేక్షకుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఏదో ఒక సినిమా నా కొడుకు సంబంధించిన ఫేవరెట్ మూవీనో, నాకు సంబంధించిన ఫేవరెట్ హీరో మూవీ చేస్తే చాలే, వచ్చే డబ్బంతా దానికే సరిపోతుంది, మిగిలినవన్నీ కూడా ఓటీటీలో వస్తాయి. లేదంటే పైరసీ భూతం,
ఎందుకు సినిమా థియేటర్లో ఆడుతుంటుంది, ఈలోగా నా ఫోన్లో సినిమా కనిపిస్తూ ఉంటది, దానికోసం నేను వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలా? ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? నెట్ కుమార్ కదా. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతున్నాను సార్, మీరు 300 రూపాయలు పెద్ద సినిమా పెట్టి చిన్న సినిమా కూడా అంతే పెట్టి ఎందుకు రావాలి? ఓటీటీలు వస్తాయి కదా చూసుకుంటారు. రెండోది, ప్రతి సినిమా హిట్ సినిమాని చేస్తాం, 2% హిట్ లేదు మన దగ్గర. రెండోది, చిన్న సినిమాని చంపడానికి కారణాలు ఏంటి? ఒక్క షో వేస్తారు, నో షో అని చెప్తారు, నో షో అని చెప్పి సినిమా తీసేస్తారు. మీరు ఆదివారం శుక్రవారం నాడు చూడండి, గురువారం సాయంత్రం ఆన్లైన్ బుక్ మై షోలో ఉంటుంది, మళ్ళా శుక్రవారం సాయంత్రం ఎందుకు బుక్ మై షోలో ఉండదు? ఇవన్నీ అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా అడుగుతారా? ఈ ఛాంబర్ అడుగుతుందా? ఈ కౌన్సిల్ అడుగుతుందా? ఈ చిన్న సినిమా నిర్మాతలు అడుగుతారా? వారానికి 10 సినిమాలు తీసి వీళ్ళందరినీ పోషించి, క్యూబోర్డ్ పోషించి, ఇయోబోర్డ్ పోషించి, పబ్లిసిటీ పోషించి, అందరినీ పోషించి, మనం పుస్తులతో అమ్మి, ఆస్తులు అమ్మి, మన నానా బాధలు పడి, నానా కష్టాలు పడి, మన పిల్లల నోరు కొట్టి, మన ఇంట్లో తల్లిదండ్రులు నోరు కొట్టి, వాళ్ళ బాధ పెట్టి సినిమా తీసుకొచ్చి ఎవరికి దారిపోస్తున్నాం ఈ డబ్బు? ఎవరికి నాశనం చేస్తున్నాం ఈ డబ్బు? ఎవరికి ఇస్తున్నాం ఈ డబ్బు? ఒక్కరికైనా ఆలోచన ఉందా? ఈ ఆలోచనలో సినిమా తీరు మానేయాలి. లేదనుకుంటే సినిమాలు ఒక 4 నెలలు రిలీజ్ ఆపితే ఈ చిన్న సినిమాలు అన్ని నిజంగా మన విలువ ఏంటో, మన వాల్యూ ఏంటో తెలుస్తుంది. అలాగే ఆపిన వాళ్ళు లేరు. వారానికి వస్తారు, వారానికి వచ్చి మొత్తం క్యూబులు ఇయ్యకులు పెట్టిస్తారు, మొత్తం సినిమా ఈడకు క్యూబులు కట్టుకుంటారు. చిన్న సినిమా నిర్మాత దర్శకుడి కంటే కూడా థియేటర్ లో పాప్కార్న్ అమ్ముకునేటటువంటి వ్యక్తులు, లేదంటే ఆ థియేటర్ రన్ చేసిన వాళ్ళ పరిస్థితి బాగుంది కదా నెట్ కుమార్ గారు. ఎందుకంటే పొటాటో చిప్స్ కొనాలంటే 150 రూపాయలు, వాటర్ బాటిల్ కొనాలంటే ఒక చోట 100, ఇంకో చోట 150, 120 రూపాయలు. అవుట్ సైడ్ ఫుడ్ ఎలా చేయరు, కొత్త రూల్స్ పెడతారు. అసలు కోర్టు చెప్పింది ఎంఆర్పి ధరలకు మించి ప్యాకేజ్ ఐటమ్లు ఎంఆర్పి ధరకు మించి అమ్మకూడదని కోర్టు చెప్పింది. ప్యాకేజ్ ఐటమ్స్ తీసేశారు. ప్యాకేజ్ ఐటమ్స్ అమ్ముకుంటే ఎంఆర్పికి అమ్మాలి కాబట్టి దాన్ని తీసేశారు కంప్లీట్ గాను. రైట్. శ్రీవాస గారు మీరు మాట్లాడండి ఒకసారి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నట్ కుమార్ గారు, శ్రీవాస గారు మాట్లాడుతున్నారు మీతో. సార్ నమస్తే సార్. సార్ ఐఎమ్ రియలీ సారీ సార్, బాధ పెట్టుంటే. అంటే మీ బాధ బయట చెప్పారు శ్రీనివాస గారు, 10 మంది చెప్పలేకపోతున్నా. రావాలి, మీలాగా అందరూ కూడా రావాలి. 100% మన చిన్నవాళ్ళు అనేది ఎందుకు తీస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం కనుక తెలియాలి. మీరు మీ వల్లైనా ఒక 100 మందికి 200 మందికి తెలుస్తుందని అది నాకు కూడా బాధే ఉంది, కానీ తెలియాలి మనం. ఎందుకంటే మన కడుపులో దాచుకుంటే కాదు, ఇది బయటికి రావాలి, పైకి రావాలి మనం కూడా. అయితే అసలు తెలుగు సినిమాలే చేయాలంటున్నారు శ్రీవాస గారు. ఇంకా మలయాళంకే వెళ్ళిపోతాను, లేదంటే ఇతర ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, మీరు తెలుగు సినిమాలు చూడరు, అక్కడ ఆ ఇండస్ట్రీలకే నేను వెళ్ళిపోతాను అంటారు. ఇది కరెక్ట్ అంటారా? ఏం చెప్తారు శ్రీవాస గారికి? మీ అడ్వైజ్ ఏంటి నట్ కుమార్ గారు? ఆయన మాటలో తప్పలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. బన్ను బటర్ జామ్ అని ఒక సినిమా వచ్చింది, మొన్న నేనే రిలీజ్ చేశాను నైజాము. ఒక్క థియేటర్ షో పడలేదు. అదే తమిళనాడులో 4వ వారం సూపర్ డూపర్ అయితే రన్ అయింది, సినిమా రన్ అవుతుంది. అంటే అక్కడికి తేడా ఏంటి? అక్కడ 183 రూపాయల టికెట్ అయితే ఇక్కడ 350 రూపాయల టికెట్, అక్కడ 130 రూపాయల టికెట్ అయితే 250 రూపాయల టికెట్, అక్కడ 50 రూపాయల టికెట్ అయితే ఇక్కడ 125 రూపాయల టికెట్. మరి అక్కడ హిట్ అయింది కదా, ఇక్కడ చూడలేదు జనాలు. అసలు ప్రేక్షకులే థియేటర్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మలయాళం ఉందండి, 50 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. ప్రేక్షకుడు నిర్ణయం బట్టి ప్రేక్షకుడు ఆదరణ థియేటర్ రావాలని గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కర్ణాటకలో కూడా అంటే ప్రతి రాష్ట్రంలో ఉంది. మరాఠీ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు మహారాష్ట్ర, అలాగే అన్ని దగ్గర భోజ్పూర్ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు మొత్తం అటుగా ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? తెలంగాణ వచ్చింది అన్నారు, సినిమా అంతా కూడా ఇప్పుడు తెలుగు సినిమా లేదు, మరాఠీ సినిమా లేదు, హిందీ సినిమా లేదు, భారతీయ చలనచిత్రం అయిపోయింది, పాన్ ఇండియా మూవీలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆ రకంగా మాట్లాడకూడదు అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. అదే మన దౌర్భాగ్యం అండి. ప్యాన్ ఇండియా లవ్ అండి, అన్ని ప్యాన్ ఇండియా లవ్, కొన్ని ప్యాన్ ఇండియా లవ్. ప్రతి రోజు ప్యాన్ ఇండియా అంటే సినిమా లవ్ అండి. మనం ప్యాన్ ఇండియా అనేది కొన్ని సినిమాలు, కొన్ని మన తమిళ సాంప్రదాయం, కొన్ని మలయాళం సాంప్రదాయం, కొన్ని తెలుగు సాంప్రదాయం. సాంప్రదాయాన్ని గౌరవం ఇవ్వాలి, సాంప్రదాయం సినిమాలు తీయాలి. ఆ సినిమా ఇక్కడ హిట్ అయితే డబ్బింగ్ చేయాలి. ఇది మొత్తం అన్ని ప్యాన్ ఇండియా చేస్తే ఇలాగే ఉంటది. ఒకరికి నార్త్ ఇండియాలో ఫైట్ కావాలా, తమిళనాడు పంచికట్టు కావాలా, కర్ణాటక సాంగ్ కావాలా, తెలుగు వాళ్ళకి వచ్చి ఇది కావాలా అంటే ఆ సినిమా నాశనం అయిపోద్ది. నాశనం అందుకే అయిపోతుంది కదా.
ఓకే 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 నటుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ వెర్షన్ మాతో పాటు వినిపించినందుకు. శ్రీవత్స గారు ఏం చెప్తారు ప్రేక్షకులకి? మీ కన్నీళ్లతో మీ బాధనంతా కూడా చెప్పారు. ఒక అప్పీల్ జీ తెలుగు న్యూస్ నుంచి, ఎందుకంటే తెలుగు సినిమా బాగుండాలి, తెలుగు ప్రేక్షకులు బాగుంటేనే సినిమా బాగుంటుంది ఆబ్వియస్లీ కూడా. కానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి విముఖత చూపిస్తున్నారు. ఈసారైనా తెచ్చే ప్రయత్నం, అలాగే మీరు మాట వెనక తీసుకోవాలి. తెలుగు సినిమాలు చెయ్యను అని అన్నారు, ఖచ్చితంగా కూడా చెయ్యను అనే మాట వెనక తీసుకోవాలి. ఎందుకంటే సినిమాలు చెయ్యాలి. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు ఇబ్బంది పడ్డారు, కానీ మరో సినిమాతో ఖచ్చితంగా ప్రేక్షకులు మెప్పు పొంటారని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఒక మెసేజ్ మీరు ప్రేక్షకులకి. నేను తెలుగు సినిమా చెయ్యను అని అన్నాను, కానీ మలయాళంలో చేసి తెలుగులో డబ్బింగ్ చేసి చూపిస్తాను, అప్పుడైనా నన్ను గుర్తిస్తారు. అంటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్లు పెద్ద మనసు చేసి ఏ భాష అయినా సరే ఆదరిస్తున్నారు. అది నాకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ తీయాలి అని అన్నప్పుడు తెలుగులో నేను ప్రయత్నం చేశాను, మంచి కంటెంట్ని ఇవ్వాలి ఆడియన్కి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. కానీ ఆ ప్రయత్నం ఏమైపోయిందనంటే నాకు కనీసం ఒక టికెట్ కూడా తెగని పరిస్థితిలో అయిపోయింది. అసలు ట్రైలర్ బాగుందన్నారు అంది మరి, బట్ థియేటర్కి రాలే. థియేటర్కి వచ్చి ఒక్క రిజల్ట్ ఇవ్వండి అంటే, ఐఎమ్ రియల్లీ సారీ, నేను బాధపడినందుకు మిమ్మల్ని హర్ట్ చేయట్లేదు. నేను టికెట్ ఒక్కరు వచ్చి చూసి సినిమా బాగలేదు బాగుంది ఏదో ఒకటి చెప్తే నేను నేర్చుకుంటాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే నేను సినిమానే తీయాలి, సినిమాలోనే బతకాలి, సినిమాని నమ్ముకొని ఉన్నాను నేను. సో కాబట్టి ఈసారి ఒకవేళ ఈ సినిమా మీకు నచ్చకపోతే, ఇప్పుడు నచ్చిందో నచ్చలేదో తెలియదు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు నిజంగా నచ్చకపోతే ఈ వీక్ కొంచెం హోల్డ్ చేస్తున్నాం థియేటర్స్. ఏమైనా మీకు ఛాన్స్ ఉంటే ఒకసారి వచ్చి థియేటర్లోకి వచ్చి సినిమా చూసి నాకు ఆల్రెడీ నా నెంబర్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది, నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి, సినిమా బాగా తీయలేదు భయ్యా నువ్వు, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనండి, లేదా బాగా తీసావు ఏదో ఒకటి చెప్పండి సార్, దాన్ని బట్టి నేను నెక్స్ట్ స్టెప్ వేస్తాను అంతే. మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నది అదొకటే. అయితే శ్రీవాస గారు, మీరు ఇంత ఆవేదన చెందుతున్నారు, రాలేదు అని బాధపడుతున్నారు, అసలు ఒకే ఒక్క క్వశ్చన్, అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి? ఈ సినిమాలో ఏముంది అంటే ఏం చెప్తారు ప్రేక్షకులు? ఎందుకు చూడాలి అని అంటే 9 నెలలు స్క్రీన్ ప్లే మీద కథ మీద వర్క్ చేసాం అంటే ఎంత పకడ్బందీగా రాసుకొని ఉంటాం. మీకు నచ్చే ఎలిమెంట్స్ని చాలా నేను అనలైజ్ చేసి స్క్రీన్ ప్లే కావాలి, ఒక మంచి స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ మంచి విజువల్ ఇవ్వాలి, మంచి పాటలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ఏది కూడా ఈ పాటలు అనవసరంగా వచ్చాయి, ఈ సీన్ అనవసరంగా వచ్చిందని లేకుండా చాలా అనాలిసిస్ చేసిన సినిమా ఇది. ఎందుకంటే డైరెక్టర్ మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు, నెక్స్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద 4-5 వర్షన్స్ ఎడిట్ కట్ అయింది, అందులో డార్లింగ్ సామ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే నా రైటర్స్ నాతో ముందు నుంచి నాగేంద్ర కానీ మహేంద్ర కానీ ఇంకో ప్రశాంత్ కానీ వీళ్ళంతా నాతో వర్క్ చేశారు. ఇంత పకడ్బందీగా 9 నెలలు వర్క్ చేసాము అని అంటే ఎంత బాగా సినిమాని డిజైన్ చేసి ఉంటాము. సో ఆ డిజైనింగ్ ఏంటి అసలు నిజంగా డిసప్పాయింట్ చేయదు సినిమా, అందుకే ఈ సినిమా చూడాలి సార్. అది మాకు కష్టాన్ని గుర్తించమని అడుగుతున్నాను అంతే. అయితే క్యాస్ట్ చూసుకుంటే వాళ్ళని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఉదయ్ భాను గారిని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకు మీకు థాట్ ఎందుకు వచ్చింది? సరే, ప్రతి విషయంలో సినిమా పేరు దగ్గర నుంచి నటీనటుల వరకు ప్రతి విషయంలో కొంత ఇన్నోవేటివ్గా ఆలోచించే ప్రయత్నం చేశాను. యాక్చువల్లీ ఈ సినిమాలో యాంటాగనిస్ట్, జనరల్ సినిమాలో యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు ఉంటారు సార్. ఇందులో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్. ఇప్పుడు మనకున్న పరిస్థితి, నేను మందు వేస్తే ఒక్కొక్కసారి యాంటాగనిస్ట్ అవుతాను మత్తు తీసుకుంటే, నేను ఇంకొకసారి ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడితే నేను యాంటాగనిస్ట్ అవుతా, ఒక్కొక్కసారి నాకు ఏదైనా మనసు కలిసి వేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తూ కొట్టుకున్నాను, నాకు చాలామంది భయ్యా మా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ప్రొటాగనిస్టులు అయిపోతున్నారు. సో అట్లా ఏంటంటే నేను క్యారెక్టర్ ఉన్న కాంటెంపరీ వరల్డ్లో ఇప్పుడున్న ఎవ్వరు మనుషులు చెడ్డోళ్ళు కాదు సార్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, వాళ్ళ వాతావరణాలు ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళని మార్చేస్తుంది సార్. నేను దాన్ని కరెక్ట్గా దీంట్లో పెట్టాను సార్. అది మీకు ప్రతి క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో మీరు చూస్తే మీకు మీరే కనబడతారు. అది డిజైన్ చేశాను సార్, అందుకే ఇంత కష్టపడ్డా కదా అని ఒక ఆవేదన అంతే. అండ్ ఓకే, మీరు థియేటర్కి వెళ్ళారు, థియేటర్లో ప్రేక్షకులు కనిపించలేదు, మీ ఆవేదన వ్యక్తం చేశారు, కానీ మీరు కలిసి అడిగినటువంటి ప్రేక్షకులు మాత్రం మూవీ గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చినట్టు. అంటే మీరు డైరెక్ట్గా కలిసిన వాళ్ళతో పాటు మనకి జనరల్గా మూవీ ఏదైనా రిలీజ్ అయిందంటే వెంటనే వచ్చేవి రివ్యూలు,
పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీస్ దగ్గర నుంచి చిన్న చితక అందరూ కూడా రివ్యూస్ ఇస్తున్నారు. చూసారా మీరు ఆ రివ్యూస్? చూసారా రివ్యూస్ ఎట్లా ఉన్నాయి? రివ్యూస్ అందరూ 3, 2.75, కొంతమంది చాలా తక్కువ మంది 2.5 అలా ఇచ్చారు వెబ్ రివ్యూస్ అనేది. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద పెద్ద రివ్యూస్ పెద్ద సినిమాలకి ఇచ్చేవాళ్ళు, అంటే మేబీ ఒక చిన్న సినిమా అవటం వల్ల, లేకపోతే మా వెనకాల ప్రొడక్షన్ హౌస్ బలమైంది లేకపోవటం వల్ల, ఇంకేదో కారణం డెబ్యూ డైరెక్టర్ అవడం వల్ల వాళ్ళకి సాహసం చేయలేదు. వాళ్ళు సాహసం చేసి సినిమా చూసి రివ్యూ ఇద్దామని సాహసం చేయలేదేమో మేబీ. సో అదొక్కటి జరగలేదు, బట్ మిగతా అందరూ చేశారు సార్. ఈ రివ్యూస్ కి సంబంధించి చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే శ్రీవత్స గారు మీరు చూసినటువంటి రివ్యూస్ లో మీకు బాగా నచ్చింది, ఇది కరెక్ట్ గా ఇచ్చారు అని అనిపించినటువంటి పాయింట్ ఏమనిపించింది? అలాగే బాగా కొంత ఓకే నేను ఇది చేంజ్ చేసుకోవాలి అని అనిపించినటువంటి పాయింట్? రెండు చెప్తాను. యాక్చువల్లీ రివ్యూస్ అన్నింటినీ నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెగిటివ్ మాట్లాడుకుందాం. దీంట్లో స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో కొంచెం ఏంటంటే ఎమోషన్ ఫస్ట్ హాఫ్లో కొంచెం తగ్గింది. నాన్ లీనియర్గా రెండు క్యారెక్టర్స్ని మీరు అలా తీసుకెళ్తున్నారు, జాయిన్ చేసి చిన్న ఆ ఎమోషన్ కిల్ అయింది సార్. ఒకటి టెన్షన్ నడుస్తుంది, ఒకటి జాలీ నడుస్తుంది, మాకు ఆ టెన్షనే కావాలి, దాని గురించే వెయిటింగ్, అదొక్కటి మిస్ అయిందంటే. బట్ సెకండ్ హాఫ్ ఇస్ అల్టిమేట్ సార్. మీరు ఫస్ట్ హాఫ్లో ఎందుకు ఆ 2 లేయర్లు పెట్టారు, సెకండ్ హాఫ్లో మేము సాటిస్ఫై అయ్యాము అన్నారు. ఇది ఇంకా చిన్న నెగిటివ్ అనిపించింది. నెగిటివ్ ఇంకొకటి ఉంది సార్, టైటిల్ బార్బరిక్ అనేది మేము ఎవరో ఏంటిది బింబిసారా లాగో లేకపోతే ఘటోత్కచుడు లాగో ఆకాశం నుంచి ఊడిపడతాడా అని అనుకున్నాము అని అంటే, నేను మొదటి నుంచి ఇంటర్వ్యూలు వెళ్ళలేదు మ్యాక్సిమం, నేను చెప్పేది వెళ్ళలేదేమో. నేను బార్బరికుడి తాలూకా ఎమోషన్ని, అతనుకున్న త్రిబాణాన అస్త్రాన్ని మనం అన్వయించుకుంటే, మనం తీసుకుంటే, మనం ఐడియాలజీని తీసుకుంటే, అతనిలో గుణగణాలు తీసుకుంటే మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేది నేను చేసుకుంటూ వస్తూనే బార్బరికుడిని చూపించాను, కృష్ణుడిని చూపించాను, ఇద్దరు చిన్న సంభాషణ చూపించాను. కృష్ణుడు ఏం వరమేమలేదు త్రిబాణం, కానీ కృష్ణుడు అవును ఈ 3 బాణాలు అందుకే కదా, అయితే నువ్వు పని చేయి, ఇలా దిగులుగా కూర్చుంటే కుదరదు, ఈ మొదటి బాణం సంధించు, ఈ 2వ బాణం సంధించు, 3వ బాణం సంధించు అంటూ కృష్ణుడు ఫాలోఅప్ చేసే విధానాన్ని ఆడియన్కి చెప్తూనే అసలు బార్బరిక్ లాగా ఒక త్యాగశీలి, అవసరమైతే యుద్ధం అంటే అది ఓడిపోయిన వాళ్ళ పక్షాన ఉండడం అంటే అంత ఈజీ కాదు. ఎప్పుడైనా ఒక పక్కే ఉంటారు, ఓడిపోతే ఆల పక్క వెళ్ళిపోతుంది. సో ఈ కంటెంట్ అంతటిని ఒక మానవాళికి ఒక ధర్మం చెప్దామని ఒక చిన్న ఎమోషన్, అది కూడా అండర్ కరెంట్లో, నేను ఇలాగ నీతులు చెప్తానంటే కూడా చూడరు, అండర్ కరెంట్లో మెటఫరిక్గా చెప్పుకొని వచ్చాను. అవి నెగిటివ్స్. పాజిటివ్ వచ్చేసి అసలు ఇంటర్వ్యూల్ ట్విస్ట్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ అసలు క్లైమాక్స్ ఎదిరిపోయింది, లాస్ట్లో ఇచ్చే మీరు మాట్లాడే మెసేజ్ ఎదిరిపోయింది. అసలు చాలా బాగుంది సార్. చిన్నవి మైనర్ ప్రతి సినిమాకు ఉంటాయి, ఏ సినిమాకు ఉండవు, పెద్ద సినిమాలకే తప్పదు, బట్ ఇదంతా సూపర్ సార్ అన్నారు. అది రివ్యూస్ వరకు వచ్చేసరికి నాకు ఇలా 2 రకాల రివ్యూస్ వచ్చాయి. ఇందులో మేజర్ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ఆర్ రీ రికార్డింగ్. అంటే నాది నేను అన్ని పక్కన పెట్టేస్తున్నా, ఈ 2 మేజర్ సినిమాని అసలు తీసుకొని వెళ్తాయి. అండ్ మీరు ఈ వీడియో వచ్చిన తర్వాత చాలా వైరల్ అయింది, మనం మాట్లాడుకున్నాం, చాలామంది రెస్పాండ్ అయ్యారు, ఈవెన్ కామెంట్స్ రూపంలో ఏదో రకంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వగలిగే స్థితిలో రెస్పాండ్ అయిన సిచ్యువేషన్. మీకు కూడా చాలా కాల్స్ వచ్చినట్టు ఉన్నాయి ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్? నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటే, మీరు ముందు కూర్చున్నప్పుడే ఈ పేరు మంజునాథ్ రెడ్డి ఫ్రమ్ కర్ణాటక, అతను కాల్ చేసి సార్ మీకు రేపు ఫ్లైట్ టికెట్ వేస్తాను, రేపు ఏమైనా రాగలుగుతారా అంటే, దేనికి సార్ అనండి, ఏం లేదు మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడే జస్ట్ నేను బెంగళూరులో సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీ మేకింగ్, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, నాకు ఇలాగ ఒక కంటెంట్ కావాలి, నేను పెద్ద స్టార్స్ని తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు వస్తారా అని అంటే, ఇదంతా నడుస్తుంది కదా రేపు ఒక్కరోజు వదిలేండి సార్, ఎల్లుండి బయలుదేరి వస్తానని అన్నాను ఇప్పుడే జస్ట్. సో అది చేశారు. ఇంకొకటి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అశోక్, ఇంకా చాలా సినిమాలు, సర్కార్ సత్యపండు, ఇలాంటి సినిమాలన్నిటికీ ప్రొడ్యూసర్ అతను కాల్ చేసి చాలా బాధ అనిపించింది అయ్యా నువ్వు అంత ఎమోషనల్ అవుతా ఉంటే, రియల్లీ నాకు చాలా బాధ అనిపించింది, అందరూ బయటికి లోపల దాచుకుంటున్నారు, నువ్వేమో చాలా ఎమోషనల్ ఫీల్ అనుకుంటా, బర్స్ట్ అయిపోయావు పాపం, బట్ గుడ్ థింగ్ నువ్వు అనవసరంగా మనస్తాపం తీసుకోకు,
నాకు రేపు మళ్ళీ ఇంకో సినిమా అదే నీకు సినిమా చేయడానికి ఐఎమ్ రెడీ, ఏది మలయాళంలోనే ఎక్కడైనా సినిమా చేస్తాను, కానీ సినిమా వచ్చి చూసి రిప్లై ఇస్తే బాగుంటుంది సార్, బాగుందో బాగోలేదో చెప్పితే చాలు సార్ అని అనుకున్నాను సార్. అది నాకు జరగలేదని ఎంత బాధపడిపోయింది సార్. ఖచ్చితంగా కళాకారులకు చప్పట్లే సన్మానమైన ధనమైన ఏదైనా అవే అంటారు కదా. అండ్ ఇంకెవరైనా రెస్పాండ్ అయ్యారా మీకు? హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ ఆర్టిస్ట్ అండ్ రైటర్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు, ఇది అమృతం హర్షవర్ధన్ గారు, అతను జస్ట్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కాల్ చేసి నైట్ నీవు నీ వీడియో చూశాక నాకు ఇదేంటిది ఇది ఈ సినిమా నాకు నేను చూశాను ఒక రోజు కానీ బట్ ఇదేదో వెరైటీ టైటిల్ లాగా ఉందని పెద్దగా పట్టించుకోలేదు, బట్ నీ వీడియో చూశాక నేను వెళ్ళాను, ఎంత ఎక్స్ట్రాడినరీగా తీసావేంటి బ్రో సినిమా, ఎక్సలెంట్ తీసావు, సూపర్ అని. ఇంకా అందులో కొన్ని చెప్తున్నారు నాకు, కొన్ని మర్చిపోలేనివి ఉన్నాయి సంఘటనలు, అబ్బా భలే అనిపించాయని అవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలాగే నరేష్ గారు షూటింగ్ మాస్ జాతర షూటింగ్లో ఉన్నారు నిన్న, ఆ షూటింగ్ని 1 గంట పర్మిషన్ అంటే ముందే వెళ్ళిపోతానని చెప్పి ఆయన నన్ను పిలిపించుకున్నారు. నన్ను పిలిపించుకొని రాగానే ఇమీడియట్లీ లేచి హగ్ చేసుకుని ఏడ్చారు ఆయన. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, అదే పెద్ద నరేష్ గారు, ఎమోషనల్ అయిపోయాను మోహన్, పాపం అనిపించింది చాలా. అసలు మీకు తెలుసు నాకు, ఎందుకంటే ఆ కష్టం, ఆ డైరెక్టర్ ఎంత పాపం, ఆ సెట్లో మేమైనా క్యారవాన్లో అక్కడెక్కడ కూర్చుంటాం, వాళ్ళు పరిగెడుతుంటారు, ఆ సీను ఈ సీన్ ఈ లొకేషను ఇక్కడ ఈ షాట్ ఇక్కడ పెడదాం ఇలా అని, వాళ్ళు ఎంత టెన్షన్ అవుతారు. నీ పెయిన్ నాకు ఇదైంది అనేది. ఉదయభాను గారు అయితే బోరున ఎయిట్ చేశారు, నాకు గుక్క పెట్టకుండా నాకు అసలు మాటలే రాలేదు. ఇలా ఏంటంటే చాలామంది సార్, ఇక ప్రొడ్యూసర్స్ చాలామంది, చిన్న ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్, అంటే ఇలా చాలామంది నాతోని మాట్లాడారు. నో వరీస్, అలా ఏం తీసుకోకు, బట్ ఆడియన్ వస్తారు, ఇంకా నువ్వు పబ్లిసిటీలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా టైటిల్ పెట్టడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అది నీకు చెప్పడానికి చేస్తున్నాము, బట్ ఇవన్నీ ఇప్పుడు కామెంట్లను బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమా నువ్వు ఈ తప్పులు ఏవి చేయకుండా చూసుకో, చాలా జాగ్రత్తగా వెళ్ళు, మంచి కంటెంట్ తీసినా జనాల్లోకి వెళ్ళపోవడానికి ఈ కారణాలు అయి ఉండొచ్చు కదా, వాళ్ళే కదా కామెంట్ చేసి చెప్తున్నారు అని అనగానే నిజమే సార్ అనేసి అన్నాను. అండ్ ఈ మూవీ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తారు అంటే అదర్ స్టేట్స్లో సేమ్ తెలుగులో కానీ ఇతర లాంగ్వేజెస్లో కానీ? సార్ మేము ఇది ఏంటంటే కొంచెం పెద్ద కంటెంట్ బాగుంటుంది, ఇది జనాల్లోకి పంపించడానికి మేము ఫస్ట్ టీజర్ అవన్నీ బయట హిందీ ఇవన్నీ ప్లాన్ చేసాం సార్. కాకపోతే వచ్చేసరికి హిందీ వరకు వచ్చేసరికి వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ ఏం చేశారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లో ఆడియన్కి రప్పించడమే చాలా కష్టం అవుతుంది, దట్టును మీ సినిమాలో పెద్ద స్టార్ లేరు, అంటే పెద్ద స్టార్ అంటే ఐ మీన్ సెలబ్రేట్ చేసుకొని సింగిల్ హీరో అలా లేరు, సత్యరాజ్ గారు ఇలా మంచి క్యాస్టింగ్ ఉంది, బట్ ఈ టైంలో కష్టం, ఏమైనా మేమైతే థియేటర్లు ఇవ్వడానికి రెడీ, వీఆర్ రెడీ, మీరు క్యూబుల్కి యూఎఫ్ఓలకి పబ్లిసిటీ ఒక 50 లక్షలు 60 లక్షలు ఏరియా వైజ్ పెట్టుకొని వస్తారంటే వెల్కమ్ అండి అని అన్నారు. కానీ మాకు అది పెట్టడం అంత లిమిటెడ్ అయిపోయింది, లేదు ఏమో మళ్ళీ ఇది అన్ని ఏరియాలు చూసుకుంటే ఇది ఒక 6-7 కోట్లు అయిపోతుంది. ఈ 6-7 కోట్లకి మళ్ళీ భయం ఉంటుంది కదా సార్, ప్రొడ్యూసర్కి ఒక టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ ఆగిపోయి లేదు తెలుగు ప్రాపర్గా చేద్దాము, తెలుగు వెళ్దాము, సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్తారు. నెక్స్ట్ వీక్ ఇప్పుడు కాంతారా ఉంది, కాంతారా ఆల్సో పాన్ ఇండియా ఫిలిం, కానీ ఫస్ట్ కన్నడలోనే తీశారు, సక్సెస్ వచ్చాక ఇక్కడ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈవెన్ చావా కూడా ఫస్ట్ హిందీలో వచ్చాకే తెలుగు డబ్బింగ్, అందరూ హిందీలో చూసింది కూడా మళ్ళీ తెలుగులో చూశారు. అంటే అలా వస్తుంది అని నమ్మకం ఉంది, అలా వెళ్దాము, ఎందుకంటే ఇది చాలా ఇదేంటిది, ఇది కత్తి మీద గొంతు మీద కత్తి ఉన్నటువంటి ఇది ఎక్కడైనా మిస్ అయిందంటే మనం చచ్చిపోతాం అన్న దీంట్లో ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. అసలు ప్రొడ్యూసర్ని బతికించాలి సార్ ఫస్ట్. ప్రొడ్యూసర్ బతకకపోతే నాలాంటి వాళ్ళకి ఎక్కడ అవకాశం వస్తుంది? చాలామంది అనుకుంటారు ప్రొడ్యూసర్ ఇంకో పని చేసుకోండి, ఆయన ఇంకో పని మానేసి ఎక్కడికి వస్తున్నారు, ఆయన ఇంకో బిజినెస్ మానేసి వస్తున్నారు ప్యాషన్తో. సో వాళ్ళు బతకాలి సార్, వాళ్ళకి సినిమాని ఫస్ట్ బతికించాలంటే టెక్నీషియన్స్ ఎలాగో క్రియేటివ్గా వస్తారు, బట్ ప్రొడ్యూసర్ బతికితే సినిమా బతుకుతుంది అనేది నా ఫీలింగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవర్స గారు. థ్యాంక్ యూ. శ్రీవర్స గారి యొక్క ఆవేదన అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అందరూ కూడా విశ్లేషిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది, ఖచ్చితంగా చిన్న సినిమాలను ఆదరించండి అని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం దీనికంటూ ఒక పరిష్కారం లభించాలని. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.